మద్దిపాడు మండలం వెల్లంపల్లి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఇంటింటికి వెళ్లి పెన్షన్దారులకు 4,000 రూపాయల పెన్షన్ అందజేసిన సంతనూతలపాడు నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ బిఎన్ విజయకుమార్. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు మండువ జయంతిబాబు, గ్రామ పార్టీ అధ్యక్షుడు ముచ్చు సుబ్బారావు, ఎంపీటీసీ అదేపల్లి దుర్గాభవాని, సర్పంచ్ చిట్టిబోయిన అనిల్, మాజీ సర్పంచ్ దాట్ల వేణుగోపాల్ రాజు, గడ్డం రవి, బాపట్ల ఆశీర్వాదం, బత్తుల రవి, బొత్తుల వెంకటేశ్వర్లు, పసుపులేటి వెంకట్రావు, పసుపులేటి సీను, మీసాల వెంకటేశ్వర్లు, నూతలపాటి ప్రసాద్, మేడికొండ అనిల్ కుమార్, బొత్తుల రామస్వామి, నూతలపాటి ప్రతాప్, కస్టర్ ఇన్ఛార్జి దేవభక్తుని ప్రసాదరావు, ఉప్పుకుండూరి నాగేశ్వరరావు, కుమారస్వామి మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. మా ముసలోళ్ళకి పింఛన్లు పెరిగినాయి, మా ముసలోళ్లకు పింఛన్లు పెరిగినాయి, మా మీదున్న టెన్షన్లు తగ్గినాయి. మా ముసలోళ్లకు పింఛన్లు పెరిగినాయి, మా మీదున్న టెన్షన్లు తగ్గినాయి. ఇన్నావ వెంకట్రావు కన్నావా ఎంకాయమ్మ ఒకేసారి పింఛన్లు 5 రెట్లు పెంచినారు. 200 నుండి 1000 రూపాయలు చేసినారు. చంద్రబాబు చల్లగుండయ్యా, మా పెద్ద కొడుకువై ఆదుకున్నవయ్యా. మా ముసలోళ్లకు పింఛన్లు పెరిగినాయి, మా మీదున్న టెన్షన్లు తగ్గినాయి. షుగరు మందులకు ఫికరుండదు ఇక ముందు, బీపీ మాత్రలకు బెంగలేదు ఇక మాకు. షుగరు మందులకు ఫికరుండదు ఇక ముందు, బీపీ మాత్రలకు బెంగలేదు ఇక మాకు. విరిగిన కళ్ళద్దాలు దారాలతో కట్టుకునే, విరిగిన కళ్ళద్దాలు దారాలతో కట్టుకునే దరిద్రమే పోయింది, కొత్తవి ఇక కొనవచ్చు. చంద్రబాబు చల్లగుండయ్యా, మా పెద్ద కొడుకువై ఆదుకున్నవయ్యా. మా ముసలోళ్లకు పింఛన్లు పెరిగినాయి, మా మీదున్న టెన్షన్లు తగ్గినాయి. ఉడుకునెత్తు రొడిసిపాయ ఉరుకులాడే వయసు బాయే, చేసి చేసి చేతలుడిగి ముసలితనం మీద పడే. ఉడుకునెత్తు రొడిసిపాయ ఉరుకులాడే వయసు బాయ, చేసి చేసి చేతలుడిగి ముసలితనం మీద పడే. సంసారమీది 65 ఏండ్లొచ్చిన, సంసారమీది 65 ఏండ్లొచ్చిన, ఆదరువు లేనోళ్లను ఆదుకునే సర్కారు. చంద్రబాబు చల్లగుండయ్యా, మా పెద్ద కొడుకువై ఆదుకున్నవయ్యా. మా ముసలోళ్లకు పింఛన్లు పెరిగినాయి, మా మీదున్న టెన్షన్లు తగ్గినాయి. చిన్నోడు పెద్దోడు ఏనాడో ఏరుబడి, వాళ్ళ పిల్లల సాదుడే వాళ్లకు బరువవుతుంటే. చిన్నోడు పెద్దోడు ఏనాడో ఏరుబడిని, వాళ్ళ పిల్లల సాదుడే వాళ్లకు బరువవుతుంటే. పెరిగిన ధరలతోని ప్రతిరోజు కష్టాలే, పెరిగిన ధరలతోని ప్రతిరోజు కష్టాలే. కొత్త పంచ కొనుక్కునే కోరిక తీరింది మాకు, కొనుక్కునే కోరిక తీరింది మాకు. చంద్రబాబు చల్లగుండయ్యా, మా పెద్ద కొడుకువై ఆదుకున్నవయ్యా. మా ముసలోళ్లకు పింఛన్లు పెరిగినాయి, మా మీదున్న టెన్షన్లు తగ్గినాయి. చిల్లర జేబులుంటే పిల్లలు మా కాడుంటారు, చెప్పింది చేస్తారు, తెమ్మన్నది తెస్తారు. చిల్లర జేబులుంటే పిల్లలు పంపిణీ కార్యక్రమానికి ఇచ్చేసిన గౌరవ మన శాసనసభ్యులు ఎన్ విజయకుమార్ గారికి మరియు మండల కన్వీనర్ జయంతిబాబు గారు, ఇంకా ఇక్కడికి ఇచ్చేసిన తహసీల్దార్ గారు, ఇంకా ఈ గ్రామానికి సంబంధించిన సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఇంకా అందరూ ప్రజాప్రతినిధులు, నాయకులు అందరికీ కూడా నమస్కారం. ఈరోజు మన ఎన్టీఆర్ భరోసా ఈ పెన్షన్ పోయిన నెల వచ్చాము, ఈ నెల కూడా
గ్రామ ఇంటింటికి తిరిగి పంచడం జరిగింది ఉదయం నుంచి. పోయిన నెల అరియర్స్ ఇచ్చారు, ఈ నెల మాత్రం 4,000 లెక్కన ఓఏపీ వీడియో ఇస్తున్నారు. వికలాంగులకు మాత్రం 6,000 లెక్కన పంపిణీ జరుగుతుంది. ఇప్పుడు ఈరోజు అంటే పెన్షన్ల పంపిణీ అనేది 1వ తారీఖు 2వ తారీఖు మాత్రమే జరుగుతుంది. అందువల్ల ఖచ్చితంగా 1వ తారీఖే అందరూ కూడా తీసుకునే విధంగా ఉండాలి. ఇంకా ఇక్కడ 16 మంది వరకు ఈరోజు ఇంకా పెన్షన్లు తీసుకోని వాళ్ళు కూడా ఉన్నారు, రేపు తీసుకుంటామనే వాళ్ళు. ఇంకోటి ఏంటంటే గమనించాల్సింది, ఏ నెల పెన్షన్ ఆ నెల మాత్రమే తీసుకోవాలి, తర్వాత నెలకి ఆ అమౌంట్ అనేది ఫార్వర్డ్ కాదు. అంటే ఈ నెల 3,000 4,000 తీసుకోకపోతే వచ్చే నెల ఆ 4,000 అనేది రావు. ఇది కూడా గమనించుకోవాలి. ఖచ్చితంగా ఎవరైనా సరే 3 నెలలు తీసుకోకుండా ఆగిపోయి ఉంటే వాళ్ళకి మాత్రం లిస్టులో నుంచి పూర్తిగా పేరు తీసేస్తారు. అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే తిరిగి మళ్ళా మీరు ఈ సచివాలయంలో అప్లికేషన్ కానీ పెట్టుకుంటే వారికి తిరిగి కూడా రెన్యువల్ చేయడం జరుగుతుంది. అంటే కొంతమంది దూరంగా వెళ్ళిన వాళ్ళు 3 మంత్స్ కంటిన్యూగా తీసుకొని వాళ్ళు అక్కడక్కడ వస్తున్నారు మండలంలో. కాబట్టి మీ అందరికి ఇది కూడా తెలియజేస్తున్నాము. అలాంటి వాళ్ళు ఉంటే ఆ నెలలో 12వ తారీఖు లోపే మీరు సచివాలయం ద్వారా ఎంపీడీఓ ఆఫీస్కి పంపిస్తే అక్కడ మీకు అప్రూవల్ ఇచ్చేదానికి ఉంటుంది. కొత్త పెన్షన్కి సంబంధించింది అయితే మనకి ముఖ్యమంత్రి గారు ఇంకా షెడ్యూల్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజెంట్ అయితే మాత్రం పాత పెన్షన్లు మాత్రమే అన్నీ కూడా ప్రతి నెల పంచుతున్నారు. దీని అందరూ కూడా ప్రజలందరూ కూడా గమనించుకోవాలి. ప్రతి నెల 1వ తారీఖు సెలవు రోజైనా సరే ఉదయం 6 గంటల నుంచి పంపిణీ స్టార్ట్ అవుతుంది. దీన్ని కూడా లోకల్గా ఉండే ప్రజలందరూ కూడా చెప్తున్నాము, అందరూ కూడా పార్టిసిపేట్ చేయండి. 6 గంటల నుంచి ఆ రోజు సాయంత్రం 6 గంటలకల్లా పూర్తి స్థాయిలో ఒక్క రోజులో పంపిణీ చేయాలనేది మన ముఖ్యమంత్రి గారి ఉద్దేశము. దానికి అనుగుణంగా అందరూ కూడా సహకరించవలసిందిగా కోరుతున్నాము. అధికారులు చేసిన మన ప్రీతం నాయకులు మన ఎమ్మెల్యే విజయ్ కుమార్ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న ఎంపీడీఓ గారు, అదేవిధంగా తహసీల్దార్ గారు, గ్రామ పార్టీ పేషెంట్, సర్పంచ్, ఎంపీటీసీ, ఇక్కడ ఇచ్చేసిన సోదర సమాజం అందరికీ, ప్రజలకి, మహిళా మండలి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మన ఎలక్షన్స్ ముందు బాబు గారు ఇచ్చిన మాట ప్రకారం మొన్న లాస్ట్ మంత్ 1వ తేదీ అప్పుడు ఇచ్చిన 3 నెలల 1,000 రూపాయల లెక్కన 4,000 కలిసి మన 1వ తేదీ 7,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అంటే ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి నేను మాట తప్పను మడవ తిప్పనని చెప్పి వెంటనే వచ్చిన వెంటనే పెన్షన్ 3,000 చేస్తానని చెప్పి దాన్ని లాస్ట్ 5 years ఆయన లాస్ట్ వెళ్ళే నెలలో 2 నెలల ముందు 1,000 రూపాయలు ఇచ్చారు. కానీ నిన్న మనం చెప్పిన విధంగా ఒకేసారి 1,000 రూపాయలు పెంచి 4,000 రూపాయలు ఈ పెన్షన్ ఇవ్వడం జరిగింది. ఇందాక సార్ చెప్పినట్టు యాక్చువల్గా మనం ఆ రోజు ఎలక్షన్స్లో వేరే ముందు మేనిఫెస్టో వేరే చెప్పాం. 2-3 months మనం పెన్షన్ తీసుకుపోయిన కూడా క్లారిఫై అది కలిపి వస్తుంది. యాక్చువల్గా అది కూడా నాకు తెలిసి 2-3 monthsలో దాన్ని షార్ట్ అవుట్ చేస్తారు. ఇంతకుముందు 14 to 19 మనం గవర్నమెంట్లో ఉన్నప్పుడు, బాబు గారి గవర్నమెంట్లో ఆ రోజు 3 months మనం తీసుకోకపోయినా కూడా ఈ 2 నెలలది ఆ 3వ నెల కలిపి 3 నెలలది ఒకేసారి అది అవుతుంది. ప్లస్ ఎవరన్నా తీసుకునే పెన్షన్ వాళ్ళ హస్బెండ్కి వస్తుంటే చనిపోతే కొత్త పెన్షన్స్ రిలీజ్ చేసిన దాకా కాకుండా ఆ పెన్షన్ ప్లేస్ని హౌస్ అని చెప్పి ఆప్షన్ తోటి భార్య కేటాయించడం జరిగింది. ఇప్పుడు అవన్నీ లేవు, అవన్నీ కూడా షార్ట్ అవుట్ చేయడం జరుగుతుంది. ఏదైతే పేద ప్రజల కోసం సంక్షేమ పథకాలు చేయడానికి ఎలక్షన్ ముందు ఇచ్చినవి ఒక్కోటి చేసుకుంటా వస్తున్నారు. నేను మనం చూసాం పక్కా గృహాలు ప్రతి ఎక్కడైనా ఎలిజిబుల్ ఉన్న ప్రతి వారికి 3 సెంట్లు స్థలం ఇవ్వడం, అదేవిధంగా 4 లక్షలు ఇంటికి ఇవ్వడం. ఇంతకుముందు ఏదైతే పెండింగ్లు పడి 19th ముందున్న హౌసింగ్కి బిల్లులు రాకుండా ఆపున్నాయో అవి మొత్తం కూడా షార్ట్ అవుట్ చేయమన్నారు. అవి బిల్స్ ఇచ్చిన తర్వాతే కొత్త సింగిల్ స్కీమ్ స్టార్ట్ చేస్తారు. క్లియర్గా ఇంతకుముందు బిల్లులన్నీ కూడా
ఇప్పుడు ఆల్రెడీ హౌసింగ్ వర్క్ స్టార్ట్ చేశారు, సార్ కూడా మాట్లాడి ఉన్నారు, అవి కూడా క్లియర్ చేయడం జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాలు పేద ప్రజల కోసం ఆ రోజు అన్న రామారావు పెట్టిన పథకాలన్నీ కూడా కంటిన్యూషన్ ఈరోజు ఫిక్స్ 4,000 రూపాయలు అయ్యాయి. దాన్ని గమనించారు, ప్రజలు గమనించారు కాబట్టి ఈరోజు మనం ఇంత ఇప్పుడు కనివిని ఎరగని రీతిలో మనం చేసాం. మనం కూడా గ్రామాల్లో కూడా ఏదో పని చేయడానికి ప్రయత్నించాలి, కానీ అవ్వద్దు ఇవ్వద్దు అనే కల్చరు మనం కూడా తగ్గించుకొని ప్రజలకు సేవ చేసే అవకాశం మనకు వచ్చింది కాబట్టి సేవ చేయాలని కోరుకుంటున్నాను. విజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఆల్రెడీ కొన్ని ఫండ్స్ కూడా వచ్చినాయి. ఎక్కడైతే మనకి పెండింగ్ వర్క్స్ ఉన్నాయో అవన్నీ షార్ట్ అవుట్ చేసి గ్రామాల్లో కూడా వర్క్ నెక్స్ట్ మంత్ నుంచే స్టార్ట్ అవుతాయి. రోడ్స్ కానీ, అదేవిధంగా సీసీ డ్రైన్స్ కానీ, తర్వాత లైట్స్ ఆల్రెడీ మీరు చూస్తుంటారు, లైట్స్ మీద ఆల్రెడీ స్టెప్ తీసుకోవడం జరిగింది. అన్ని గ్రామాల్లో కూడా లైట్ మారడం అన్నీ జరుగుతూ ఉంది క్లియర్గా. రేపు ఇక్కడ మన ప్రాజెక్ట్ దాన్ని కూడా మొన్న పిలిచి మాట్లాడారు, దాని మీద ఒక రివ్యూ తీసుకున్నారు. ప్రాజెక్ట్ కూడా గేట్ సత్వరం వాళ్ళకి పేమెంట్స్ ఇవ్వడం, ఇమీడియట్గా గేట్లన్నీ షార్ట్ అవుట్ చేసి రైతాంగానికి నీళ్ళు ఇచ్చే విధంగా కూడా చర్య తీసుకోవడం జరుగుతుంది. ఇసుక ఈ రోజు చూశారు, మొన్న దాకా మనం 4,000 కొన్నాం, ఈరోజు 500 అవుతున్నారు. అవునా? ఇవన్నీ ప్రజలు గమనించారా కాబట్టి ఇంత జరిగింది. ఈ అవకాశం నాకు ఇచ్చిన మీ అందరికీ అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమానికి చేసిన ఎన్జిఓ గారికి, ఇన్ఛార్జ్ ఎంఆర్ఓ గారికి, అదేవిధంగా ప్రెసిడెంట్ జోగిబాబు గారికి, ఎంపీటీసీ గారికి, అదేవిధంగా గ్రామ తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ గారికి, సుబ్బారావు గారికి, ఇక్కడ చేసిన పిల్లలందరికీ అందరికీ నమస్కారాలు. ఈరోజు 1వ తారీఖున ఎలక్షన్లో హామీ ఇచ్చినట్టు పెన్షన్లు ప్రతి ఒక్కరికి అర్హమైన వాళ్ళందరికీ ఇస్తామని ఆ రోజు ఎలక్షన్లో చెప్పాము. ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారు పేదవారికి ఖచ్చితంగా టయానికి పెన్షన్ చేయడం చాలా ముఖ్యమనే ఉద్దేశంతో ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ ఈ 1వ తారీఖు పెన్షన్ ఇస్తారని ఆ రోజు హామీ ఇచ్చారు. అదేవిధంగా ఈరోజు పేద ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా 1వ తారీఖునే పెన్షన్ ఇవ్వడం చాలా సంతోషకరం. ఇదే కాకుండా మనము గమనించాల్సిన విషయం ఏంటిదంటే, ఇంతకుముందు జగన్ గవర్నమెంట్లో పెన్షన్ పెంచాలంటే అది 5 సంవత్సరాలు తీసుకుంది. ఈరోజు 3,000 నుంచి 4,000 రూపాయలు పెంచడం వచ్చిన వెంటనే చేస్తామని అది ఇమీడియట్గా చేసి, పోయినసారి 3 నెలల బకాయిలు 7,000 రూపాయలు ఇచ్చి ఈ నెల నుంచి మళ్ళీ 4,000 రూపాయలు చేయటం చాలా సంతోషకరం. చెప్పిన మాట నిలబెట్టుకోవడం కూడా మా అందరికి కూడా చాలా సంతోషంగా ఉందని సందర్భంగా అందరికీ తెలియజేస్తాము. కొత్త ప్రభుత్వం వచ్చింది, కానీ అనుకున్న దానికన్నా ఆర్థిక పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉన్నదనేది మేము మొన్న అసెంబ్లీలో గమనించాము. అయినా కానీ ఇలాంటి పరిస్థితులు ఉంటాయని గమనించాం, కానీ ఇంత దారుణంగా ఉంటాయని ఎవరు మేము ఊహించుకోలేదు. అయినా కానీ చంద్రబాబు నాయుడు గారు మంచి చాలా సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రిగా ఉన్నారు, దానికి అన్ని విషయాలు అవగాహన ఉంది. కాబట్టి ఇలాంటి కష్ట పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని వెళ్ళి రాబోయే కాలంలో ఇంకా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చిన హామీలను కూడా సూపర్ 6 కూడా చేస్తారని ఆ రోజు చెప్పారు. కొద్దిగా లేట్ అటైనా ఇటైనా కానీ ఖచ్చితంగా ఇవన్నీ హామీలు తీర్చడానికే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముందుకు వెళ్తున్న విషయం మనందరం గమనించుకోవాలి. ఇందాక చెప్పినట్టు ఎలక్షన్లో మనం తిరిగినప్పుడు చాలా మంది హౌసింగ్లో చాలా ఇబ్బందులు ఉన్నాయని చెప్పారు. ఏంటిదంటే కొంతమంది బిల్స్ రాలేదని, కొంతమంది ఒకే బిల్ ఇచ్చి రూపాయి ఇచ్చి ఇంకా మిగతాది కంప్లీట్ చేయలేదని, కొంతమందికి కొన్ని బిల్స్ ఇచ్చేసి ఆపేసాయని ఇవన్నీ చెప్పారు. దాని తర్వాత కొంతమంది ఇల్లు కట్టుకున్నా కానీ ఏదో పార్టీ పరంగా కొంతమందికి అసలు శాంక్షన్ చేయలేదని అలాంటి 3 అంశాలు చెప్పారు. హౌసింగ్ మంత్రి రాజశేఖర్ గారితో కూడా ఇవన్నీ ఆయన దృష్టికి తీసుకొని వెళ్తే ఇవన్నీ ఖచ్చితంగా చేసి పెడతామని ఆయన హామీ ఇచ్చారు. అంటే పాత బిల్లులు అలాగా చేయాలి, దాని తర్వాత కొన్ని సగం కట్టిన మిగతా బిల్లులు ఎలా చేయాలి, దాని తర్వాత అసలు కట్టెలు ఏం చేయాలి, అంటే కట్టి బిల్లులు ఇవ్వాలి, కొన్ని సగం కట్టి బిల్లులు ఇలాంటివన్నీ ఖచ్చితంగా అతి త్వరలోనే ఇవన్నీ
ఈ పరిష్కారం చేస్తారు ఈ ఇబ్బందులు. ఇంకోటి కూడా రాబోయే కాలంలో ఇల్లు కట్టినప్పుడు ఈసారి పోయినసారి కన్నా చాలా ఎక్కువ అమౌంట్ 4 lakhs ఎంత ఇస్తానని చెప్పారు. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అది చాలా మంచిది. ఆ తర్వాత 3 సెంట్లు ఇవన్నీ చేయాలి అనే మంచి పట్టుదలతో ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. కానీ పరిస్థితులు కూడా చాలా దారుణంగా ఉన్నాయి. అయినా కానీ చంద్రబాబు లాంటి నాయకుడు బాగా ఆయనకు అనుభవం ఉంది కాబట్టి ఇలాంటివన్నీ సెంట్రల్ గవర్నమెంట్ ఇవన్నీ తీసుకొని వచ్చి చేస్తారు. దాని తర్వాత ఇచ్చిన చాలా హామీలు అంటే రోడ్లు ఇవన్నీ పట్టుదలలోనే తొందరగా స్టార్ట్ చేసి ఎక్కడెక్కడ అవసరం ఉంటే సిమెంట్ రోడ్లు ఇవన్నీ కూడా ముందుకు వెళ్తామని కొన్ని ఎస్టిమేట్స్ అలా చేస్తున్నాం. ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాము. అరుదైన వాళ్ళు ఎలక్షన్ రాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు చెప్తే త్వరలోనే ఇవన్నీ పరీక్షించిన తర్వాత ప్రతి అరుదైన కూడా పెన్షన్ ఇచ్చే విధంగా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంతకుముందు మాదిరి పెన్షన్లు తీసేయటము అలాంటివి ఏమి జరగవు. అంటే ఆ రోజు వాళ్ళు కక్షపూర్వకంగా కొద్దిగా అర్హులైన వాళ్ళకి పెన్షన్లు తీసేయటం చాలా పనులు చేశారు. ఇవన్నీ అలాంటి పనులు ఇప్పుడు ఎప్పుడు జరగవు. ఏదో ఉంటే 10 మందికి హెల్ప్ చేసే విధంగా ముందుకు వెళ్తాం కానీ ఉన్నాయి తీసే అలాంటి పిచ్చి పనులు చేయాలని సందర్భంగా తెలియజేస్తూ గెలిచిన తర్వాత చేతనైనంత వరకు ప్రతి ఒక్కరికి సహాయపడే విధంగా ప్రభుత్వం మేమంతా ముందుకెళ్తామని సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఈ పెన్షన్ కార్యక్రమానికి ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ నమస్కరిస్తున్నాను. గౌరవనీయులైన శాసనసభ్యులైన ఎమ్మెల్యే గారు బిఎన్ విజయ్ కుమార్ గారు ఈ రోజున వెల్లంపల్లి గ్రామంలో 1వ తేదీ పెన్షన్లు పంచడంపై మన బాబు గారు చెప్పినట్టు 1వ తేదీ కల్లా గత ప్రభుత్వంలో ఎగతాళి చేశారు. కానీ బాబు గారు అంతకన్నా ముందలుగా మనకి 1వ తేదీ సాయంత్రానికల్లా 100% పూర్తయ్యేటట్టు చెప్పారు. అట్లానే వెల్లంపల్లి గ్రామంలో కూడా ఈరోజు 99% డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. అందుకుగాను మన బిఎన్ గారు ఈ రోజున వెల్లంపల్లి గ్రామంలో ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు డిస్ట్రిబ్యూషన్ చేయటం జరిగింది. విజయ్ కుమార్ గారికి ధన్యవాదాలు.